హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ బాటిల్స్ని వాటర్ బాటిల్స్ అనుకుంటారు. ఆల్రెడీ టైలరింగ్ చేసే వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది. ఇది మిషన్ ఆయిల్ అనేసి మన ఒంట్లో వాటర్ ఎంత అవసరమో మిషన్లో ఆయిల్ ఎంత అవసరమో మనకి జాక్ మిషన్కి అయితే ఇంకా ప్రత్యేకంగా ఆయిల్ ట్యాంక్ అనేది ఉంటుంది కదా. మన ఇంట్లో వాటర్ ట్యాంక్ లాగా మిషన్లో ఆయిల్ ట్యాంక్కి ఎప్పుడు ఆయిల్ అనేది కరెక్ట్గా ఫిల్ చేసి పెట్టాలి, లేకపోతే మిషన్ అనేది ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు కాబట్టి ఒకసారిగా ఇలా బల్క్గా మిషన్ ఆయిల్ అనేది తెప్పించుకుంటానండి. స్టార్టింగ్లో 1/2 లీటర్ బాటిల్స్ అయితే దొరికేవి, ఇప్పుడు ఇలా 1 లీటర్ బాటిల్స్ అయితే తెచ్చుకున్నాను. ఒకసారి ఆయిల్ చేంజ్ చేసే టైంకి ఆయిల్ అనేది తక్కువ వచ్చి లోకల్ షాప్లో తెచ్చుకున్నాను. ఆ ఆయిల్ యూస్ చేయడం వల్ల ఒక 10 డేస్కి అంతా ఆయిల్ అనేది కంప్లీట్గా బ్లాక్గా అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా ఆయిల్ని అయితే పక్కన పెట్టేశానండి, దాన్ని యూస్ చేయడం లేదు. నాకు ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు కాబట్టి ఇలా బల్క్లో తెప్పించుకుంటాను. వాటితో పాటు గమ్ బాటిల్స్ కూడా తెప్పించుకున్నానండి, స్టోన్స్ వతికించడానికి వర్క్ బ్లౌజులకి. అలాగే బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు జాయింట్ చేస్తాం కదా గమ్ పెట్టి, దానికోసం యూస్ అవుతుందని గమ్ బాటిల్స్ కూడా తెచ్చుకున్నాను. టైలరింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే మెటీరియల్స్ అన్నీ కూడా హోల్సేల్ షాప్లో ఒకసారిగా తెచ్చుకున్నట్లయితే మనకి ప్రైస్ తగ్గుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఒకసారిగా వెళ్ళి తెచ్చుకున్నట్లయితే అప్పుడప్పుడు వెళ్ళాలంటే మనకి కుదరదు కాబట్టి వెళ్ళినప్పుడు ఒకసారిగా హోల్సేల్గా తెచ్చుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.